దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయంలో మీతో ఒక వాక్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కల్వరి కృప పెంతికోస్ట్ ప్రార్థనా మందిరం ద్వారా దేవుడు అనేక వర్తమానాలు మీకు అందించడానికి ప్రభు మంచి కృపనిచ్చాడు నాకు. దేవుని బిడ్డలారా, కర్లపాలెం ఇందిరానగర్లో కల్వరి కృప పెంతికోస్ట్ ప్రార్థనా మందిరం యొక్క సహవాసము ఉన్నది. ఆ ప్రార్థన సహవాసం చాలా ఆత్మీయంగా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఆ ఒక్క ప్రార్థనకు ఆహ్వానిస్తున్నాను. ఆదివారము ఉదయం 11 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఆత్మీయంగాను చక్కగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆ ఒక్క ఆరాధనలు జరుగుతున్నాయి. కనుక మీరు ఎవరైనా రావాలి అని ఆసక్తి కలిగిన వారు తప్పనిసరిగా రండి. ఒక్కసారి మీరు కల్వరి కృప పెంతికోస్తు ప్రార్థనా మందిరం ఆదివారపు ఆరాధనలోన కానీ మీరు పాలు పొంగులు పొంది ఒక్కసారి మీరు దర్శించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. సరే, దేవుని యొక్క వాక్యమును ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సందేశం అంటే, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా ఆలకిస్తాడు మన ప్రార్థన. దేవుడు ఏ విషయంలోనైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాన్ని ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. చాలామంది ప్రార్థన మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉంటారు. అలా మీరు జీవించవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైన రోజుల్లో దేవుని బిడ్డలారా, ప్రార్థన లేకుండా మనం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ప్రార్థన తప్పనిసరిగా చేయండి. విసుగక ప్రార్థన చేయండి. నిత్యము ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. కృపగలిగిన దేవుడు మనకి మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబు తప్పనిసరిగా ఇస్తాడు. నేను మీకు ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను, మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. అంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అని మీకు నేను వాక్యము ద్వారా తెలియజేస్తున్నాను. ప్రార్థన మీద ఆధారపడండి. ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థనా జీవితాన్ని కలిగితే దేవుడు మనకి తప్పనిసరిగా జవాబిస్తాడు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రార్థన చేయకుండా ఎవరు ఉండొద్దని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. ఈ దినాల్లో, అపాయకరమైన రోజుల్లో ప్రతి విషయంలో మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, కొర్నేలి అనేటువంటి ఇక్కడ చూస్తే కొర్నేలి అనేటువంటి వ్యక్తి భక్తిపరుడు కైసర్లో ఉన్నాడు. ఇతడు ఏం చేస్తాడంటే తన ఇంటి వారి అందరితో కలిసి ప్రతిరోజు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తాడు. ఇంటి వారందరూ, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి వారు ప్రార్థన చేయటం వాళ్ళకి బాగా అలవాటు. మన ఇళ్లలో అలాంటి ప్రార్థనలు తప్పనిసరిగా జరగాలి. చేయండి, తప్పనిసరిగా ప్రార్థన చేయండి. కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తేనే కుటుంబం ఐక్యతగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, కుటుంబము సంతోషంగా ఉంటుంది. పిల్లలారా, మీరు ఒకరు ప్రార్థన చేస్తే ఒకరు ప్రార్థన చేయకుండా, ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒకరు నిద్రపోతా, ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒకరు టీవీ చూస్తా అలా ఉండొద్దు. మీరు కుటుంబ సమేతంగా మీరు ప్రార్థన చేయాలి. కొర్నేలు చూసి మీరు నేర్చుకోండి. కొర్నేలు కుటుంబము సమేతంగా మరి బహు ధర్మ కార్యములను చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. డైలీ కుటుంబ ఆరాధన జరుగుతుంది. మనము మొక్కుబళ్ళు కుటుంబ ఆరాధనలు పెట్టుకుంటాం. ఏదండి, ఈరోజు మా ఇంటికాడ కుటుంబ ఆరాధన అండి అని పెట్టుకుంటాం. మంచిది, పెట్టుకోవద్దనట్ల, అలా పెట్టుకోవడం కూడా మంచిదే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ఇళ్లల్లో జరిగేటువంటి కుటుంబ ఆరాధనలు ప్రాముఖ్యం. అది చాలా ప్రాముఖ్యం. ఇంట్లో వాళ్ళందరూ కలిసి అవసరతల కోసం, ఆర్థికం కోసం, కష్టాల కోసం, బాధల కోసం, సమాధానం కోసం, కుటుంబ నెమ్మది కోసం అన్నీ అప్పులు తీరిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి. పిల్లలు బాగా చదువుకుంటారు, పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు, మంచి ఉద్యోగాలు పిల్లలకి ఇస్తారు. సేవకులు చేయాలని అనుకుంటే నీ బిడ్డలు సేవకులు అవుతారు. నీ కుమార్తెలకు చక్కగా వివాహాలు జరుగుతాయి, నీ కుమారుడికి వివాహాలు జరుగుతాయి, మీ పిల్లలు వర్ధిల్లుతారు, సంతోషంగా సమాధానంగా ఉంటాయి కుటుంబాలు. కుటుంబము సమాధానంగా ఉండాలంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఇంట్లో సందకాడ కూర్చొని అందరూ కూర్చొని వాక్యం చదువుకోవాలి. వాక్యం అందరూ చదవాలి. అందరూ మనిషికి ఒక అధ్యాయం చదవండి. ఆదికాండం నుంచి ప్రారంభించి ప్రకటన గ్రంథం చివరి వరకు
ప్రతిరోజు ఎంతమంది ఉన్నారో ఎన్ని అధ్యాయాలు చదివితే బైబిల్ అంతా పూర్తి అయిపోద్ది. బైబిల్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నీ ఏ ఉద్దేశంతో వాక్యం చదువుతావో, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తావో అది ఖచ్చితంగా దేవుడు బైబిల్ అయిపోయేలోపు పూర్తి చేస్తాడు. రెండవది, నీ నీ యొక్క విశ్వాసాన్ని బట్టి అప్పుడే జవాబిస్తాడు ప్రభు నీకు. అది సత్యం, ఇది సజీవమైనటువంటి సత్యం ఇది. కాబట్టి ప్రార్థన, కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కొర్నేలు కూడా అలాంటి వాడే, భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యాలు కూడా చేస్తాడు ఆయన, ధర్మం కూడా చేస్తాడు ఆయన. చాలా మంచి వ్యక్తి. మనము క్రైస్తవులంగా మనకు ఉండవలసినటువంటి దాతృత్వం ఏంటంటే, ఉంటేనే ఉన్నంత వరకులోనే సహాయపడే గుణం మనకు ఉండాలి. ప్రేమ కలిగిన వారమై ఉండాలి, దయ కలిగిన వారమై ఉండాలి. అలా మనం ఉన్న రోజున దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది, మన పిల్లల మీద ఉంటుంది, మన కుటుంబం పైన ఉంటుంది. దేవుని ప్రేమ, దేవుని కృప మన మీద ఉంటుంది. ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు దాతృత్వము కలిగిన వారై ఉండండి, ప్రార్థనా పరులై ఉండండి. మూడవది, ప్రేమ కలిగిన వారై ఉండండి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబిస్తాడు. మనకు కొదువంటూ ఉండదు, ఇక కొదువంటూ ఉండదు. పైవారిగా ఉంటారే కానీ కింద వారిగా ఉండరు, తలవలే ఉంటారు కానీ తోకవలే ఉంచరు. నా దేవుడు అంత గొప్ప దేవుడు. నేను ప్రకటిస్తున్న పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడని మీకు చెప్పుట కొరకే నేను యూట్యూబ్లో మీకు వర్తమానాలు